హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కొత్తగా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మా వీడియోలు అనేది కొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే మా ప్రాబ్లం అన్నది, మా పరిస్థితి అనేది, మా సమస్య అన్నది ఇంకా కొంతమందికి తెలుస్తుందని. నాకు వచ్చిన ప్రాబ్లం అయితే అడుగుతున్నారు కదా. నాకు వచ్చిన ప్రాబ్లం మస్లోరా డిస్టిక్ అంటే జెనరిక్ ప్రాబ్లం. ఇది ఒక 5 రకాలుగా ఉంటుంది. కొంతమందికి కండ అన్నది పెరుగుతుంది, కొంతమందికి కండ అన్నది తగ్గుతుంది. అంటే ఇలా రకరకాలుగా 5 రకాలుగా ఉంటుంది అన్నట్టు. ఈ ప్రాబ్లానికి ఇంకా గవర్నమెంట్ అయితే మందులు కనిపెట్టలేదు. ఇప్పుడు కనిపెడతామని అంటున్నారు, కానీ ఇంకా గవర్నమెంట్ అయితే మందులు కనిపెట్టాలి. ఇప్పటికైనా మా పరిస్థితిని చూసి వాళ్ళు ముందుకు వచ్చి మందులు కనిపెట్టాలని కోరుచున్నాను. ఎందుకంటే ఈ పరిస్థితి అన్నది ఎవరికి రాదు, ఏ తల్లికి ఏ పిల్లలకు రాదు. ఎందుకంటే అన్నం తినరాదు. ఈ చేయి అన్నం, కుడి చేయితోటి అన్నం తిందామన్నా కష్టమే. 4 మెతుకులు లోపల పోతే 4 మెతుకులు పల్లెల పడుతుంది. ఎడమ చేయి అయితే మొత్తమే పని చేస్తలేదు. తల దూసుకుందామన్నా దూసుకోరాదు, నెత్తికి నూనె పెట్టుకుందామన్నా పెట్టుకోరాదు. అన్ని పనులు పిల్లలే చేయాలి. అన్నం తినిపించాలన్నా పిల్లలే చేయాలి. వాళ్ళు చదువుకుంటూ నన్ను చూసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఎవరో ఒక్కరు మనకైతే ఎంబడి ఉండు అవుతుంది. మొత్తం మంచానికి పరిమితం అయ్యాము. రోజు రోజుకి కాళ్ళు చేతులు సన్నబడిపోతున్నాయి. ఆరోగ్యం అనేది బాగుంటుంది. 4 రోజులు కొంచెం హుషారుగా అనిపిస్తుంది పానం, మళ్ళీ 4 రోజులు ఏంటంటే సడ్డమలుతుంది. ఇప్పుడైతే మందులు అయితే వాడుతున్నారా అంటున్నారు, టాబ్లెట్స్ వాడుతున్నారా అంటున్నారు. టాబ్లెట్స్ వాడుతున్నారా అంటే ఇప్పుడు ఒక బలానికి మందులు వాడుతున్నాం. ఎందుకంటే కొంచెం ఆకలికి నీరసం రాకుండా, బీపీ డౌన్ కాకుండా, కొంచెం ఈతనం మాట నచ్చేటట్టు అయితే మందులు అయితే వాడుతున్నాము. ఈ ప్రాబ్లానికి ఇంకా మందులు అయితే కనిపెట్టాలని కోరుచున్నాను. మాకు వచ్చిన ప్రాబ్లం రేపు మా పిల్లలకు సుత రావద్దని మేము చాలా అడుగుతున్నాం గవర్నమెంట్ మందులు కనిపెట్టాలని. ఇప్పుడు చాలా చోట్ల మీరు వీడియోలు చూసే ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న పాప గురించి